మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరి నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించి మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి నేను ప్రార్థిస్తుండగా స్తుతిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినకు ఏర్పాటు చేయడం దీని వాక్య భాగము యోబు గ్రంథము 39వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలను ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 9 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించున, అది నీ శాలలో నిలుచున, పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదవా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదవా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యము కలదిగానున్నది. లేదు సుమి, అది నేలను దాని గొడ్లను పెట్టును, ధూళిలో వాటిని పాచును. దేని పాదమైన వాటిని త్రొక్క వచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్లు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాటలు. దేవుడైన యెహోవా మన చింత యావత్తును, మన బాధ యావత్తును, మన ఆలోచన యావత్తును ఆయన యందు ఉంచమని కోరుతున్నాడు. మనం చింతించి ఏమీ చేయలేము. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు మనం కనిపెట్టాల. ఇక్కడ యోబుతో దేవుడు సెలవిచ్చే మాట, దేవుడైన యెహోవా ఆ సుడిగాలిలో మాట్లాడుచు యోబుతో తెలియచేస్తూ ఎలీహును సంధిస్తూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ 9వ వచనం ఏమని? గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా, అది నీ శాలలో నిలుచునా, పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదును చేయునా అంటున్నాడు. గురుపోతును నీవు ఏ విధంగా బంధించగలవు? దాన్ని నువ్వు ఏ విధంగా నీ ఆధీనంలో తీసుకోగలవు? అంటే ఒక జంతువు దేవుడు దానికి ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి అది జీవిస్తూ ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని నీ వశం చేసుకుంటూ అనేది జరిగే పని కాదు. దాన్ని నువ్వు ఎంత బంధించినా దానికి ఉన్న శక్తిని బట్టి అది విడిపింపబడుతుంది. అలాగా దేవుడు మనల్ని కోరేది ఏంటంటే మన శక్తి కాదు, దేవుని యొక్క శక్తిని మనం పొందాలి. దేవుని యొక్క శక్తిని మనం పొందినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆలోచనలు మనలో ఉన్నప్పుడు ఏమవుతామంటే క్రీస్తు యొక్క మాటల చేత మనము బలపరచబడతాం. ఇక్కడ దాని గురించి మాట్లాడుతూ ఆయన అదే అంటున్నాడు, దాని బలము గొప్పదని దాని నమ్ముదవా, దానికి నీ పని అప్పగించదవా అంటున్నాడు. దానికున్న బలాన్ని బట్టి, దానికున్న శక్తిని బట్టి నీకేమన్నా చేయలేనిది ఏమన్నట్టు దానికి అప్పచెప్పి దాంతో నువ్వు చేయించగలవా అంటున్నా. అంటే మాట వినుట, దేవుని మాట వినుట, దేవుని మాట వినులో ఉండే ఆ యొక్క విశ్వాస జీవితం ఏదైతే ఉందో అది దేవునిలో నీవు కలిగి ఉండాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విన్నది దేవుని వాక్యమై ఉన్నది. ఆ వాక్యం మన జీవితాలను మార్చేదిగా ఉండాలి. అటువంటి మాటలను గురించి దేవుడైన యెహోవా అక్కడ తెలియచేసి ఇక్కడ దాని గురించి చెప్పిన మాట ఏంటి? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి కళ్ళ మందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదవా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దాని కొన్నందున అది వాత్సల్యము కలదిగానున్నది. ఆ యొక్క నిప్పుకోడి, ఇందాకేమో గురుపోతుల గురించి చెప్తున్నాడు దేవుడైన యెహోవా, మలుపుడు అంటాడు నిప్పుకోడి. అంటే వాటికున్న బలము, వాటికున్న శక్తి ఎంతో ఉన్నతమైనది. అటు రీతిగా వాటిని దేవుడు నిర్మించాడు. వాటికున్న సౌందర్యాన్ని, దానికున్న
ఆ రెక్కలను అది విప్పి అది నాట్యం ఆడుతున్నప్పుడు ఎంతో అంటే ప్రతిదానికి ఒక్కొక్క ప్రత్యేకతని దేవుడిచ్చాడు. ఆ ప్రత్యేకతలు అవి ఉంటున్నవి. నీవు నేను కూడా అట్టి ప్రత్యేకత కలిగి ఉండాలా. అంటే ప్రభు యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో ఒక ప్రత్యేకతను మనం కలిగి ఉండాలనే విషయాన్ని గురించి ఇవన్నీ ఆయన గుర్తు చేసి అంటున్నాడు కదా 14లో, లేదు సుమి, అది నేలను దాటి గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటికి త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చునని అనుకొని ఎడలా. అంటే ఏదైనా ఒకవేళ దాన్ని త్రొక్కితే ఆ యొక్క పెట్టిన గుడ్లు చిదిగిపోతాయన్న భయం కానీ ఆందోళన కానీ దానికి లేదు. అంటే వాటికి ఉన్న జ్ఞానం వేరు, మానవుడికి ఉన్న జ్ఞానం వేరు. దేవుడు చెప్తున్నాడు, ఆయన యొద్ద మనం పొందుకోవలసిన జ్ఞానం ఎంతో ఉంది. దేవుని యొక్క మాటలు మనలో ఉంటే ఆయన తన జ్ఞానాన్ని, తన తెలివిని మనకి అనుగ్రహిస్తాడు. జ్ఞానము మనం పొందాల దేవుని దగ్గర నుంచి. ఆ జ్ఞానాన్ని, పరలోక సంబంధమైన జ్ఞానం నువ్వు పొందడం వల్ల దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఉంటావు. అంటే నీవు లోకానుసారంగా కాక, శరీరానుసారంగా కాక, క్రీస్తు యొక్క ప్రేమ చేత, వాక్యము చేత నువ్వు కట్టబడతావు అనే విషయాన్ని ఉదయకాల సమయం నా దేవుడైన యెహోవా యోబు ద్వారా తెలియచేయచ్చు. 15వ వచనం కదా, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితకు త్రొక్కవచ్చునైనను అనుకొనకయే ఉన్నది. అది దానికేమీ తెలీదు. తను పెట్టిన గుడ్లు అవి ఏదైనా తొక్కుతాదేమో అన్న భయం కూడా దానికి తెలియదు. అంటే విచక్షణతా జ్ఞానం లేనివిగా ఉన్నవి. విచక్షణతా జ్ఞానం మానవుడు కొంది, ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం చెయ్యాలి అనే ఉద్దేశాన్ని అక్కడ దేవుడు తెలియచేసి 16లో అంటున్నాడు కదా, తన పిల్లలు తనవి కానట్లు వాటి ఎడలది కాఠిన్యము చూపును, దాని కష్టం వ్యర్థమైనను దానికి చింతలేదు. ఎంత కష్టించి శ్రమించి అది ఆ గుడ్లను పెట్టినా కానీ, అది ఏదైనా జరిగినా కానీ దానికి ఏమీ తెలియలేదు. నేడు నీవు నేను దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన ఒదికలో, ఆయనకు సముఖంలో మనం ఏవాలంట, పొదిగి ఉండాలంట. అవును, మరి కోడి తన రెక్కల కింద ఎలాగైతే తన బిడ్డలను కాచి కాపాడుతుందో అలాగ దేవుడు మనలను తన రెక్కల చాటును కాపాడుతున్నాడు. దేవుని యొక్క రెక్కల కింద, దేవుని యొక్క హస్తాల కింద నీవు నేను ఆశీర్వదింపబడే వారిగా ఉండాలి తప్ప మనము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ, విశ్వాసానికి దూరం అవుతూ, క్రీస్తు యొక్క మాటలు లేకపోతే గనక నేడనే జీవితంలో, రేపనే జీవితంలో ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకోలేం. కాబట్టి ఉదయకాల సమయం దేవుడైన యెహోవా యోబు ద్వారా తెలియజేసి ఎలీహుని హెచ్చరిక చేసేది ఏంటంటే, నీ ఇష్టం కాదు, నా చిత్తానుసారంగా. మన ఇష్టం కాదు, దేవుని చిత్తానుసారంగా. దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటే తప్పక ఆయన నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుడు తన మాటల ద్వారా మనం బలపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగలమైన శ్రేణి బంగారు పాదాలు పొందనాను నాయన. మా జీవితాలు ఏపాటివి, మా బ్రతుకులు ఏపాటివి, మీరు మాకు కలిగించిన యొక్క స్థితి ఏపాటిది, దానంతటినీ ప్రభువా మీకే సమస్తాన్ని అప్పచెప్పుకుంటున్నాం. ఎందుకంటే నాయన, నీ సంరక్షణలో, నీ సహాయములో, నీ యందు మేము ఒదిగి పొదిగి జీవింపబడాలి. అవును నాయన, మరి జంతువులు అవి ఎంతగానో ప్రభువా వాటి బలాన్ని బట్టి, వాటి శక్తిని బట్టి అవి జీవించినా కానీ అవి జ్ఞానము లేనివిగా ఉంటున్నాయి. అవి ఏ విధంగా ప్రదర్శించాలో, ఏ విధంగా నడుచుకోవాలో వాటికి నువ్వు తెలియచేస్తున్నావు. వాటికి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నావు నాయన. అంతకన్నా శ్రేష్టమైన జీవితాలు మాకు ఇచ్చావు అయ్యా. నీ పోలికలో మమ్మల్ని ఉంచుకున్నావు, నీ స్వారీపురం మమ్మల్ని చేసుకున్నావు ప్రభువా. నీ యందు మాకుంచిన యొక్క గొప్ప రక్షణను బట్టి మేము నిర్లక్ష్యం చేయక, నువ్వు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నిర్లక్ష్యం చేయక, విశ్వాసంలో కట్టబడుతూ ప్రభువా నీ ఆత్మచేత నింపబడుతూ నీలో జీవించటకు మాకు నేర్పండి. బలహీనమైన వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి. అనేకులు హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద, క్వారంటైన్లోనైనా బలహీనమైన స్థితిలో నైనా ప్రభువా స్వస్థత కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి నైనా. ఏలూరులో వచ్చిన ఆ యొక్క వైరల్ని కూడా నైనా నిర్మూలింపచేసి ఎవరున్న బిడ్డలందరినీ నీ ఆత్మచేత నింపమని, స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం. జన్మదినాలు, ఆహదినాలు, ఆయకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో నింపండి. ఈ అడ్వెంట్ మాసపు దీవెనలు నైనా, క్రిస్మస్ సంతోషాలు ప్రతి కుమారునికి, కుమార్తెకు అనుగ్రహించి, ఒకవేళ మేము నీ మార్గాలు విడిచి తప్పి తిరుగుతున్నామేమో, ఒకవేళ మమ్మల్ని దయతో పరిశీలించి నీ వాక్యం చేత పరీక్షించుకోగలిగిన సిద్ధపాటు మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక,
నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చుడు భూమి మీద నెరవేరుగా వందనాలు మా దయచి మళ్ళా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు శోధనలు ఏకాదశులను తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవి ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదాతో నడిపించుగాక ఆమెన్.